అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 170 ఆనందంలో విరాట్. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్నిని తీసుకొని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన విరాట్ ఆమె డాక్టర్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటే రిజల్ట్ ఏమొస్తుందోనని భయంగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో డాక్టర్ అతని దగ్గరికి వచ్చి చేతిలో ఒక రిపోర్ట్ పెడుతుంది. ఆ రిపోర్ట్ని ఇచ్చిన డాక్టర్ని మార్చి చూస్తూ టెస్ట్ రిజల్ట్ ఏమని వచ్చింది, హాస్ని ఎలా ఉంది అని ప్రశ్నించాడు విరాట్. మేడం బాగానే ఉన్నారు సార్, ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది అని వినయంగా చెప్పింది డాక్టర్. ఆ రిపోర్ట్ చేతిలోకి తీసుకున్న క్షణం నుంచి అతని మనసు తెలియని ఉద్వేగానికి లోనైంది. అతను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత హాస్ని కోసం టెన్షన్ పడిన సందర్భాలు తప్ప మరొక విషయంగా లేవు. అలాంటిది ఈరోజు ఆ రిపోర్ట్ చూడాలంటే తెలియని అలజడి కలుగుతూ ఉంటే అతి కష్టం మీద ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటర్ చదివిన విరాట్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అప్పుడే అక్కడికి వచ్చిన హాస్ని అతని ముఖంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ని వింతగా చూస్తూ, ఏమైంది విరాట్ గారు, ఆ రిపోర్ట్లో ఏముంది అని అడిగింది. విరాట్లో ఆనందం వర్ణించలేని విధంగా ఉండటంతో తన ఎమోషన్ను కంట్రోల్ చేసుకోలేక ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అక్కడ డాక్టర్ ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి ఆమెను బలంగా హత్తుకున్నాడు. అతను హత్తుకున్న విధానంలోనే సంతోషంగా ఉన్నాడని తెలుస్తూ ఉంటే అంతలా ఆనందించే విషయం ఏమై ఉంటుందబ్బా అని తన చిట్టి బుర్రను పదును పెట్టింది హాస్ని. ఆ క్షణం అతను హాస్పిటల్కి రావడానికి గల కారణం కూడా మర్చిపోయి అతను దేని గురించి అంత ఎక్సైట్ అవుతున్నాడో అన్న విషయం మీదనే దృష్టి పెట్టింది. అతను ఎంతసేపటికి వదలకుండా పట్టుకొని ఉండిపోతే అతన్ని కాస్త వెనక్కి జరిపి, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది, మీ ఆనందాన్ని నేను షేర్ చేసుకోవాలంటే నాకు విషయం చెప్పండి. మీకు కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయా, లేక బిజినెస్లో ప్రాఫిట్ ఊహించినంత పెరిగిందా అని వెర్రి ప్రశ్నలు వేసింది. ఆమె వేసిన ప్రశ్నలకి అతనిలో ఉత్సాహం ముసిముసి నవ్వులుగా కలవడంతో పాటు లోపల నుండి ఆవేశం, కోపం లాంటి ఫీలింగ్స్ తన్నుకు వస్తుంటే, బేబీ అసలు నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావో గుర్తుందా అని అడుగుతూ డాక్టర్ని బయటికి వెళ్ళమని సైగ చేశాడు. అది అర్థం చేసుకున్న ఆమె సరేనని తల ఊపుతూ సైలెంట్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. అయితే హాస్ని మాత్రం, మీకేదో పిచ్చి అనుమానం రావడం వల్లే కదా ఇలా వచ్చింది, ఎందుకని అడుగుతారేంటి అని కచ్చులు లేచింది. తన తెలివికి తల కొట్టుకుంటూ, కాస్త బ్రెయిన్ వాడు బేబీ, ఎంతసేపు దాన్ని గేమ్స్ ఆడటానికి తప్ప పనికొచ్చే విషయాలకు వాడవా అని జాలిగా ముఖం పెట్టాడు. హలో మిస్టర్, బ్రెయిన్ వాడబట్టే మీతో ఇన్ని రోజులు వేగుతున్నాను. నేను తెలివైన దాన్ని కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నాను. అదే ఏ అమాకురాల ఏంటైనా ఈ పాటికి మీ ఇద్దరికీ విడాకులైపోయేవి అని గొప్పగా విషయం చెప్పినట్లు బిల్డప్ ఇచ్చింది హాస్ని. ఆమె సమాధానానికి కోపంతో పళ్ళు కొరుకుతూ తన చేతిలో ఉన్న రిపోర్ట్ ఆమె చేతిలో పెట్టి, ఓపెన్ చేసి చదువు, నీకే క్లారిటీ వస్తుంది అని అసహనంగా అన్నాడు విరాట్. సరే చూస్తాను, అందులో ఏముంది అని సీరియస్గా రిపోర్ట్ ఓపెన్ చేసి అందులో మ్యాటర్ మొత్తం చదవకుండా బోల్డ్ లెటర్స్లో హైలైట్ చేసి ఉన్న ప్రెగ్నెంట్ అన్న వర్డ్ ఒకటి చూసి, విరాట్ గారు మీరు ప్రెగ్నెంటా, కంగ్రాచులేషన్స్ అని ఉత్సాహంగా హ్యాండ్ షేక్ ఇచ్చింది హాస్ని. ఆ దెబ్బతో అతనిలో సహనం అనే పదార్థం పూర్తిగా చచ్చిపోయి ఆవేశంగా ఆమె చెంప పగలగొట్టి, మగవాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ అవుతారా, చెక్ చేయించుకుంది నువ్వా నేనా అని కోపంగా ప్రశ్నించాడు. దాంతో అసలు విషయం అర్థమై అని పిచ్చిగా నవ్వుతూ, నిజమే కదా, మీరు మగవాళ్ళు కాబట్టి ప్రెగ్నెంట్ కాలేదు, మరి రిపోర్ట్లో అలా ఎందుకు వచ్చింది, అంటే వాళ్ళు తప్పుగా చెక్ చేశారా అని మరొక తింగరి ప్రశ్న వేసింది. అంతే, హాసిని అని గట్టిగా అరుస్తూ ఆమెను కొట్టడానికి ఆవేశంతో చేతెత్తాడు విరాట్. కానీ ఆఖరి నిమిషంలో ఆమె ముఖంలో కనిపిస్తున్న ముసిముసి నవ్వులను గమనించి ఇదంతా కావాలని చేస్తుందని అర్థమయ్యి ఉక్రోషంగా ఆమె పెదాలను అందుకున్నాడు. అతని ఆకస్మిక దాడికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరైన హాస్ని అతని వీపు మీద వదలమని గట్టిగా కొడుతూ గోళ్లతో గిచ్చింది. ఆమె ఎన్ని చేస్తున్నా అతను వదలకుండా ఆమె పెదాలను గట్టిగా కొరికి ధారాళంగా ముద్దు పెట్టి కాసేపటికి వదిలాడు. దాంతో ఒక్కసారిగా ఫ్రీడమ్ వచ్చినట్లు ఫీల్ అవుతూ గట్టిగా ఊపిరి పీల్చుకొని టేబుల్ మీద ఉన్న బాటిల్లో నీళ్లు తాగి అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంది. కాసేపటికి నార్మల్ అయ్యి, మీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత రాక్షసంగా ఎవరైనా ముద్దు పెడతారా, రాను రాను మీలో బీస్ట్ లక్షణాలు ఎక్కువైపోయాయి, ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తే రేపొద్దున చాలా కష్టం అని కోపంగా అంది హాస్ని. నువ్వు చేసిన పనికి నేను ఇచ్చింది చాలా చిన్న పనిష్మెంట్. ఓ పక్క నీ గురించి టెన్షన్ పడుతూ ఉంటే నాతో ప్రాంక్ చేస్తావా, అందుకే స్వీట్ టార్చర్ చూపించాను. ఇప్పటికైనా రిజల్ట్ అర్థమైందా, లేక నా భాషలో చెప్పాలా
అని కొంటగా అడిగాడు. మహాప్రభు, మీకు నమస్కారం. నేను ప్రెగ్నెంట్ అన్న విషయం డాక్టర్ గారు లోపల ఉన్నప్పుడే చెప్పారు. మిమ్మల్ని కాసేపు టీజ్ చేద్దామని ఇలా బిహేవ్ చేశాను. మమ్మల్ని క్షమించి కాసేపు కనకరించండి స్వామి అని డ్రమాటిక్గా అంది. ఓహో, ఇప్పటి వరకు ఇచ్చిన ప్రేమ సరిపోలేదా, ఇంకా కావాలా అంటూ ముందుకు వస్తున్న అతన్ని ఆపి, నా ఉద్దేశం అది కాదు, కోపం పక్కన పెట్టి ప్రేమగా మాట్లాడమని, సంతోషాన్ని పూర్తిగా వ్యక్తం చేయమని, అంతేకాని వైల్డ్గా బిహేవ్ చేయమని కాదు అని చిరుకోపంగా చూసింది హాస్ని. ఆమె మాటలకి చిన్నగా నవ్వుతూ నుదుటిన ముద్దు పెట్టి, ఐ లవ్ యూ బేబీ, నా లైఫ్లోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ న్యూస్ చెప్పావు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు మాటలు రావట్లేదు అని ఆమెను బలంగా కౌగిలించుకొని మరొకసారి పెదాలను అందుకున్నాడు విరాట్. అయితే ఈసారి ముందులాగా వైల్డ్గా కాకుండా చాలా సున్నితంగా, తుమ్మద నుండి తేనెను గ్రహిస్తున్నట్లుగా నిదానంగా ఆమె పెదాల్లో తేనెను చురుకుంటూ మధ్య మధ్యలో ఆమెకు ఊపిరిని అందిస్తూ గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దుకి ఆమె కూడా సహకరిస్తూ తనలో కలిగిన సంతోషాన్ని అతని చేతల్లో ఎక్స్ప్రెషన్ చేసింది హాస్ని. తమ మధ్య మరొక కొత్త ప్రాణి రాబోతున్నాడు అన్న ఆనందం వారిని నిలవనివ్వడం లేదు. కళ్ళల్లో నీటితో, ముఖంలో చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు విరాట్, హాస్ని. కాసేపటికి డాక్టర్ లోపలికి రమ్మని చెప్పి ఆమెతో హాస్ని ఆరోగ్యానికి సంబంధించిన విషయం, అలాగే తీసుకోవాల్సిన డైట్ విషయం అన్ని వివరంగా మాట్లాడారు. డాక్టర్ వాళ్ళకి పర్సనల్గా ప్రిపేర్ చేసిన డైట్ చార్ట్ ఇచ్చి, ఇందులో ఉన్న మెనూ ప్రకారం రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుందండి. టైం ప్రకారం హెల్తీ ఫుడ్ తిని మందులు వేసుకుంటే, తేలికపాటి ఎక్సర్సైజ్ చేస్తూ ఫుడ్ తిన్న పావు గంట తర్వాత కాసేపు వాక్ చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు ఉదయం 7 కాసేపు ఎండకు కూర్చుంటే శరీరానికి కావాల్సిన విటమిన్ డి వస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే 4th మంత్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ ఇద్దరి మధ్య ఇంటిమేషన్ లేకుండా ఉంటే కడుపులో ఉన్న పిండం బాగా డెవలప్ అవుతుంది. అంతకుమించి ఇంకేం లేవు. ప్రాపర్ రెస్ట్ ఉండేలా చూసుకుంటే చాలు అని వివరించింది. ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్న హాస్ని లాస్ట్లో ఇంటిమేషన్ గురించిన చెప్పినప్పుడు మాత్రం ఆమె వైపు మెరిసే కళ్ళతో చూస్తూ ముసిముసిగా నవ్వుకుంది. అది గమనించిన విరాట్ ఆమె వైపు చిరుకోపంగా చూస్తూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ డాక్టర్. ఏదైనా అవసరమైతే మిమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అవుతాను అని చెప్పి ఆమెను తీసుకొని బయటకు వచ్చాడు. కార్లో కూర్చున్న తర్వాత ఇద్దరు కలిసి ఒక ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి ప్యాలెస్కి వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం సరిత ఇంకా సూరజ్ను పిలిచి హాస్ని ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పి డాక్టర్ ఇచ్చిన డైట్ చార్ట్ సరిత చేతిలో పెట్టి తన భార్య విషయంలో ప్రతిదీ కేర్ఫుల్గా ఉండాలని 1కి 4 సార్లు ఇద్దరిని హెచ్చరించారు. ఆ విషయం వినడంతోనే ఆ ఇద్దరు హాస్ని దగ్గర తమ ఆనందాన్ని వ్యక్తం చేసి, మేడం విషయంలో మీతో పాటు మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాం సార్, మీరు వరి అవ్వకండి అని నమ్మకంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సరిత కిందకి వెళ్తుండటంతోనే హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ వేసి మంచిగా సూప్ తయారు చేసింది. అదే చేతితో డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి అప్పటికప్పుడే ప్రోటీన్ లడ్డు కూడా ప్రిపేర్ చేసి రెండింటిని తీసుకొని హాస్నికి ఇచ్చింది. ఆ బౌల్లో ఉన్న సూప్ చూడటంతోనే వికారంగా ముఖం పెట్టి, నాకు ఈ సూప్ వద్దు సరిత, స్పైసీగా ఇంకా హాట్ అండ్ సోర్తో తీసుకొనిరా అని ఆశగా అడిగింది. అమ్మో, ఇలాంటి సమయంలో మీరు అంత కారాలు తినడం మంచిది కాదు. ఈ సూప్లో అన్ని వెజిటేబుల్స్ వేసి ప్రత్యేకంగా మీకోసం తయారు చేశాను. ఇలాంటి సమయంలో మీ నోటికి మంచి రుచినివ్వడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ ఇంకా స్వచ్ఛమైన నెయ్యి, తేనె కలిపి చేసిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కూడా రోజుకి కనీసం 2 తినాలి. దీనివల్ల మీ బోన్స్ బలంగా తయారవుతాయి. డెలివరీ టైంలో మీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలంటే ఇవన్నీ చేయడం తప్పనిసరి. 9 నెలలు ఆరోగ్యకరమైన తిండి తింటే మీకు పండంటి బిడ్డ పుడతాడు అని ఆప్యాయంగా చెప్పింది. సరిత తన ఇంట్లో పనిచేసే మేడైనప్పటికీ తను ఈ ప్యాలెస్లో అడుగుపెట్టిన దగ్గర నుండి అన్ని కష్టసుఖాల్లోనూ తోడుగా ఉంటూ తన పరిధిలో నుంచి చెడులు చెప్తూ తనకు కావాల్సినవి వండి పెడుతూ ప్రేమగా చూసుకునేది. అలాంటి వ్యక్తి తన కోసం, తన కడుపులో ఉన్న బిడ్డ కోసం అంత ఇదిగా చెప్తూ ఉంటే ఆమె మాటలను కాదనలేక సైలెంట్గా బౌల్ తీసుకొని సూప్ తాగి లడ్డు కూడా తినేసి, ఐటమ్స్ చాలా బాగున్నాయి సరిత, ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగున్నాయి సరిత, నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది, అంత స్వచ్ఛంగా అని ఆనందంగా చెప్పింది. అదంతా మీ మంచితనం మేడం. మొదటి నుంచి నాకు మీరంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ కాబట్టి అభిమానానికి బాధ్యత కూడా తోడైంది. మిమ్మల్ని మరింత శ్రద్ధగా చూసుకునేలా చేసింది. ఇప్పుడే చెప్తున్నాను మేడం, మీకు ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా వెంటనే నాకు చెప్పండి. అంతేకాని
మీలో మీరే ఏదో ఊహించుకొని కంగారు పడద్దు. కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి మీకోసం సున్నుండలు తయారు చేస్తాను. ఈ సమయంలో అవి తింటే ఒంటికి ఐరన్ వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఎమోషనల్ అయిన హాస్నిని దగ్గరకు తీసుకొని, ఇప్పుడు ఈ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి బేబీ? ఈ టైంలో నువ్వు ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది. ఇలా వీక్ అవ్వకూడదు అని లాలనగా చెప్పాడు విరాట్. నాకు ఊహ తెలియకముందే అమ్మ చనిపోయింది. సవతి తల్లి ప్రవర్తన వల్ల తండ్రి ప్రేమ కూడా సరిగ్గా దొరకలేదు. మంచి చెడులు చెప్పడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి ఎవరూ లేరు. చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగిన నాకు కీర్తి స్నేహం ఒక వరంగా వచ్చింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక ఆడపిల్ల బయట సమాజంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో అవన్నీ చిన్నతనం నుండి ఫేస్ చేస్తూనే ఉన్నాను. వాటిని తట్టుకుంటూ ఎదిగే క్రమంలో మొండిగా, పెంకిగా మారిపోయాను. ఇప్పటి వరకు నన్ను అందరూ చిన్న చూపు చూస్తూ ఎగతాళి చేసేవారు. కానీ నాలో మంచితనం గుర్తించలేదు. మీతో పెళ్ళైన తర్వాత మీరు చూపించే ప్రేమలో తండ్రిని చూసుకున్నాను. ఇప్పుడు సరిత చూపిస్తున్న అఫెక్షన్లో తల్లి ప్రేమను చూసుకుంటున్నాను. తను చాలా జాగ్రత్తలు చెప్తున్నప్పుడు అమ్మ ఉంటే ఇలాగే చెప్పేది కదా అనిపించింది అని వేదనగా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది హాస్ని. డోంట్ వరీ బేబీ, నీకు అమ్మ, నాన్న, భర్త, స్నేహితుడు, తోబుట్టువు ఇలా అన్ని బంధువులు నేనే. అందరినీ నాలోనే చూసుకో. నీ ప్రతి కష్టసుఖాలు నాతో పంచుకో. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే మన బేబీ అంత ఆరోగ్యంగా పుడుతుంది. అదొక్కటి దృష్టిలో పెట్టుకో అని ఆమెను గుండెలకు హత్తుకొని చెప్పాడు. ఆ రోజు నుండి ఆఫీస్కి వెళ్లకుండా ప్యాలెస్లోనే ఉంటూ టైం ప్రకారం హెల్తీ ఫుడ్ ఇంకా మెడిసిన్స్ వేసుకుంటూ డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్రమం తప్పకుండా పాటిస్తూ విరాట్ ప్రేమలో మునిగిపోయి రోజులు గడుపుతూ ఉంది హాస్ని. పొద్దున్న లేచిన తర్వాత నుండి రాత్రి పడుకునే వరకు ఆమెను కాళ్ళు కింద పెట్టనివ్వకుండా ప్రతి క్షణం ఆమె పక్కనే ఉంటూ సపెరలు చేస్తూ చిన్న పిల్లలా చూసుకోసాగాడు. ఆఖరికి తినడానికి డైనింగ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా స్టెప్స్ ఉన్నాయని ఆమెను 2 చేతులతో జాగ్రత్తగా ఎత్తుకొని కిందకి తీసుకెళ్లి మరీ తినిపించి పైకి తీసుకొచ్చేవాడు. అప్పుడప్పుడు తిన్నది పడక వాంతులు అవుతూ ఉంటే దగ్గరుండి చెవులు మూసి పూర్తయిన తర్వాత క్లీన్ చేసి తీసుకొచ్చేవాడు. అతని చూపిస్తున్న ప్రేమకి తన మనసు సంతోషంతో ఎగిసిపడుతూ ఉంటే ఒక్కొక్కసారి అతని వైపు ఆరాధనకు చూస్తూ ఉండిపోయేది హాస్ని. ఈ ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు మరొకరు లేరు అని మురిసిపోయేది. పొద్దున్నే ఆమె కళ్ళకు ఆహ్లాదకరమైన దృశ్యాలు కనిపించాలని తన రూమ్ బాల్కనీ ఉన్న వైపు దాదాపు 1000 గులాబీల మొక్కలు నాటించి అందమైన రోజ్ గార్డెన్ తయారు చేయించాడు విరాట్. ఆ గార్డెన్లో అన్ని రంగురంగుల గులాబీలు విచ్చుకొని అందంగా కనిపిస్తూ ఉంటే వాటిని చూస్తూనే తన రోజును మొదలుపెట్టింది హాస్ని. ఇలా వారి జీవితంలో మరొకరి ప్రమేయం లేకుండా ఆనందంగా సాగిపోతూ ఉండంగా స్నేహితురాల్ని చూసి చాలా రోజులైంది అని ఆమెకు కాల్ చేసింది కీర్తి. విరాట్ ప్రేమలో తడిసి ముద్దవుతున్న ఆమెకు తన ప్రెగ్నెన్సీ విషయం ప్రాణ స్నేహితురాలికి చెప్పాలని గుర్తులేదు. ఆమె చేసిన కాల్తో ఆ విషయం గుర్తొచ్చి కంగారుగా కాల్ అటెండ్ చేసింది. కాల్ కనెక్ట్ అవ్వడంతోనే, "ఒసే హాస్ని, ఇన్నాళ్ళు ఏమైపోయావే? ఆఫీస్కి రాలేదు, కాల్ లేదు, కనీసం మెసేజ్ కూడా లేదు. నేను ఉన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ప్యాలెస్కి మహారాణి అయ్యేసరికి ఈ పూర్ ఫ్రెండ్ని మర్చిపోయావా?" అని బాధగా అడిగింది కీర్తి. "అయ్యో, అదేం లేదు కీర్తి. నేను ఇదంతా వాంటెడ్గా చేసింది ఏం కాదు. ఒక్కసారి నన్ను క్షమిస్తే నువ్వు ఎగిరి గంతులు వేసే విషయం నీకొకటి చెప్తాను. మరి క్షమిస్తావా?" అని అడిగింది హాస్ని. "నేను అంతలా ఆనందించే న్యూస్ ఏంటది?" అని క్యూరియస్గా అడిగిన కీర్తికి తను ప్రెగ్నెంట్ అన్న విషయంతో పాటు జరిగిన విషయం మొత్తం చెప్పింది హాస్ని. అదే సమయంలో హాస్ని ప్రెగ్నెంట్ అన్న విషయం అనసూయకు కూడా తెలిసింది. ఇప్పుడు అనసూయ రియాక్షన్ ఎలా ఉంటుంది? హాస్ని కడుపులో ఉన్న బిడ్డను ఆమె యాక్సెప్ట్ చేస్తుందా? భవిష్యత్తులో హాస్ని ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.